సార్ ఇప్పుడు మంత్రి లోకేష్ గారు వచ్చిన తర్వాత విద్యాశాఖలో మార్పులు కానీ ఈ రోజు గవర్నమెంట్ స్కూల్ అత్యధిక మార్కులు రావడం, ప్రైవేట్ స్కూల్ ధీటుగా రావడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్ గా జగదారుకున్నటువంటి గవర్నమెంట్ స్కూల్ విద్యా వ్యవస్థలోని ఈ రోజు ఒక అందరికి చాలా హోప్ ఇచ్చి అందరికి ఆశ్చర్యకతులు చేసి, నాకు తెలిసి భారతదేశంలోనే ఆశ్చర్యకరమైన విధంగా రిజల్ట్ రావడం అనేది ప్రజలకి కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ విషయంలోని ప్రభుత్వాన్ని గాని ప్రభుత్వ అధికారులను గాని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో కంటే గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ చేయించాలన్న ఆలోచన ప్రజల్లో కూడా వచ్చే విధంగా అవగాహన వచ్చింది. సో ఈ విషయంలో మాత్రం ప్రజలు మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. యాక్చువల్గా ఇప్పుడు మా చిన్నప్పుడు ఏంటంటే మేము చదివిన గవర్నమెంట్ స్కూల్లోనే అప్పుడు రిజల్ట్స్ పాస్ అవుతే చాలా అన్నట్టు ఉండేది. కానీ పోను ప్రైవేట్ స్కూల్లో డామినేటింగ్ వల్ల విద్యా వ్యవస్థలోని ఎలాంటి మార్పులు లేకపోవడం వల్ల గవర్నమెంట్ స్కూల్లోని స్టడీస్ స్టాండర్డ్స్ అన్ని బాగా పడిపోయినాయి. కానీ ఇప్పుడు ప్రజెంట్ నారా లోకేష్ గారు ఒక విజనరీ ఉన్న నాయకుడు, విద్యా వ్యవస్థలోని ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉండటం వల్ల ఆయన తీసుకొచ్చిన మార్పుల వల్ల, సమూల మార్పుల వల్ల ఈ రోజు ఈ మన విద్యావ్యవస్థలో మార్పు వచ్చి ర్యాంకులు వచ్చాయని చెప్పుకోవడానికి మీకు గర్వంగా ఉంది. ఇప్పుడు గతంలో అంటే నాడు నేడు అని చెప్పని, పుస్తకాలు అని చెప్పని, బిల్డింగ్లకి రంగులు వేయడం, ఆ స్కూల్ పిల్లలకి పిలిపించి ఇంగ్లీష్ కోచింగ్ అని చెప్పని ట్రోల్స్ చేయించడం, ఇవన్నీ చాలా దారుణంగా నాట్ ఓన్లీ ఆంధ్రాలోని ఇండియా మొత్తంలో కూడా ఇలాంటి పిచ్చి పనులు చేసి గవర్నమెంట్ స్కూళ్ళ మీద వెగట పెట్టే పరంగా ఉండేవి. కానీ ఇప్పుడు ఎలాగ ఉందంటే ఈ రిజల్ట్స్ చూసిన తర్వాత యాక్చువల్ గా నిన్న కూడా ఒక వీడియో చూపించారు పిల్లలు, వాళ్ళంతటి వాళ్ళు ఏలోని వీడియోని చూపిస్తూ స్కూల్స్ లో మా స్కూల్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్లోని ఫెసిలిటీస్ ఉన్నాయి. రాజకీయ నాయకుడు ప్రభుత్వ ఉద్యోగస్తులు చూపిస్తే మనం బ్లేమ్ అవ్వచ్చు. కానీ పిల్లలే వాళ్ళు మా స్కూల్లో ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఈ గ్రౌండ్ ఉంది, యాక్చువల్ గవర్నమెంట్ స్కూల్లో ఈ గ్రౌండ్ ఉంది, మాకు పీడీ సార్లు ఉన్నారు, మాకు ఈ ర్యాంకులు ఉన్నాయి, దీన్ని పలానా టీచర్లు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారని వాళ్ళు వివరించిన తీరు, తర్వాత రిజల్ట్స్ ఈ 2 రోజుల క్రితం వచ్చిన రిజల్ట్స్ చూసి మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. గవర్నమెంట్ విద్యా వ్యవస్థని ఇలాగ పెంచడం వల్ల వచ్చే ప్లస్ ఏంటి అంటే ఇంకా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. మనం ఏంటంటే ఇంకా టీచర్లని ఇంకా రిక్రూట్ చేసుకోవచ్చు, అందులో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. దీనివల్ల మనకి ఏంటి అంటే విద్యా వ్యవస్థ మీద అలాగే ప్రభుత్వాల మీద కూడా ఎంతో మంచి అభిప్రాయం అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు దాకా గవర్నమెంట్ స్కూల్ అంటే తక్కువ మార్కులుగా ఉండేవి, ఈ రోజు నుంచి ఇంత 580, 595 రికార్డులు సృష్టించడం అంటే మామూలు విషయం కాదు. ఇది ప్రైవేట్ స్కూల్ పోటీ పడుతున్నాయి అన్ని. ఇంకా ఇంకా పిల్లలు ఇంకా గవర్నమెంట్ స్కూల్ చేరాలని చెప్పేసి మనం కోరుకున్నాం. పేద పిల్లలు ఎవరన్నా, మధ్య తరగతి పిల్లలు ఉన్నా తెచ్చుకోవాలి, గవర్నమెంట్ స్కూల్ పంపిస్తే ఎలా ఉండేది అనుకునేవాళ్ళు. ఈ రోజు ఇంత బాగుంది గవర్నమెంట్ స్కూల్, ఇంత రికార్డు సృష్టిస్తుంది అంటున్నారు. అందరూ పిల్లలు కూడా మధ్య తరగతి వాళ్ళు ఈ మధ్యన ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ బాగుండదు, ప్రైవేట్ స్కూల్ 590, 600 దాకా మార్కులు వస్తాయనుకున్నాం. దాంతో సమానం తగ్గట్టుగా ఈ గవర్నమెంట్ స్కూల్ ద్వారా చాటి చెప్పిందని చెప్పేసి మనం లోకేష్ గారు వచ్చిన తర్వాత విద్యాశాఖలో మీకు ఎలాంటి మార్పులు జరిగినాయి అంటే? చాలా మార్పులు జరిగాయండి. మాకు డబ్బులు వేసే కన్నా ఈ మార్పుల కన్నా మాకు చాలా ఉన్నాయి. ఒక వైపు నుంచి విద్యా దీవెన అనేది పథకం ఒకటి పెట్టి దానికి మనకి అభివృద్ధి చేస్తారు. దానికి తగ్గట్టు పిల్లలు కూడా అలాగే కృషిపడి సంతోషంగా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చదువుకుని భోజనాలు, ఆ భోజనం కూడా నంబర్ 1 భోజనం పెట్టి ఆ భోజనం ఎలాగుంది ఏంటనేది స్వయంగా పరిశీలించి గుడ్డు పెడుతున్నారా లేదా, నువ్వు మంచి ఆహారం పెడుతున్నారా లేదా, ఉప్పు ఎలాగుంది, వాటర్ ఎలాగుంది, నువ్వు మెయింటెనెన్స్ ఎలాగుంది, ప్రతి దానికి ప్రతి ఒక్క నెలలో కూడా వీళ్ళంతా మెయింటైన్ చేస్తున్నారు. అంటే అసలు విద్యాశాఖలో ఇలాంటి మార్పులు మీరు గతంలో ఎప్పుడైనా చూసారు? ఇప్పుడు ఇదే మొదటిసారి చూద్దాం, ఇదే మొదటిసారి మనకు చూద్దాం. గతంలో ప్రభుత్వం ఉంది కానీ చేసామంటే చేసాం లాగా పరిస్థితి అయిపోయింది. పిల్లలు పట్టిన స్కూల్ బట్టలు ఇచ్చేసి, బ్యాగులు ఇచ్చేసి, దానికి తగ్గట్టుగా బూట్లు ఇచ్చేసి ఈజీగా వెళ్ళి పరిస్థితించాలి. విద్యాశాఖ మంత్రి ఉన్నా గత ప్రభుత్వంలో ఎవరిది ఏ మంత్రి గారు ఏ రోజు వెళ్ళి పల్లెటించిన రోజులు లేవు మనకి. ఈయనంటే స్వయంగా వెళ్ళి స్వయంగా పల్లెటించారు. నారా లోకేష్ గారు చాలా మంచి ప్రభుత్వం, చాలా మంచి ఇది. ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి గవర్నమెంట్ స్కూల్ కి ఇంకా బాగా పిల్లలకి గవర్నమెంట్ స్కూల్ జాయిన్ చేయాల్సిన వస్తుందని మనం కోరుకుంటున్నాం. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా వచ్చిన కానించి గవర్నమెంట్ స్కూల్ మంచిగా పిల్లలు, ప్రైవేట్ స్కూల్ ధీటుగా మంచి ర్యాంకులు మంచిగా నడుస్తున్నాయి. మా అలాంటి పేదవాళ్ళు పిల్లలు ప్రైవేట్ స్కూల్ చదివిలేక గవర్నమెంట్ స్కూల్లో మంచిగా డెవలప్మెంట్ అవుతున్నారు. ఇంకా మంచి పనులు నారా లోకేష్ గారు చేయాలి అని మేము ఆశిస్తున్నాం. సార్ ఇప్పుడు ఎలాగ ఉంది అసలు మీరు అనుకున్నారు సార్ గవర్నమెంట్ స్కూల్లో నేను మార్పు వస్తారు, పిల్లలు ఇలాగా ప్రైవేట్ స్కూల్ ధీటుగా చదువుతారు ఉంటాయి అని మీరు అనుకున్నారు? అసలు మేము అంత ఊహించలేదు సార్. నారా లోకేష్ గారు మొత్తం ఆయన స్కూల్ ఒకే ప్రైవేట్ స్కూల్ ధీటుగా స్కూల్ యూనిఫామ్ కానీ టీచింగ్ కానీ అంత పిల్లలకి అందరినీ మంచిగా చూడటం, భోజన సదుపాయాలు అన్ని మంచిగా చేస్తున్నారు ఆయన. ఈ రోజు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఆయన బడుల మీద తీసుకున్న శ్రద్ధ విద్యా వ్యవస్థలోనే ఒక 10 మార్కు రావాలని చెప్పి పాఠశాలలో ఉన్న టీచర్లందరికీ హై గ్రేడ్ టీచర్ ఉద్యోగాలు ఇచ్చి అలాంటి టీచర్ల ద్వారా మంచి చదువులు నేర్పించి ఇవాళ
కార్పొరేట్ స్థాయి ప్రైవేట్ బడులకి ధీటుగా గవర్నమెంట్ బడుల్లో పేద విద్యార్థులు బాగా చదువుకునే బాగా ఇవాళ 595, 595, 596, 597 హైయెస్ట్ మార్కులు సాధించిన ఘనత నారా లోకేష్ విద్యాశాఖ గవర్నమెంట్ బడుల్లో బాగా వచ్చింది అని చెప్పి సంతోషంగా ఉంది. అసలు మీరు అనుకున్నారు అసలు ప్రైవేట్ స్కూల్ కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్ ఇన్ని మార్కులు వస్తాయి పిల్లలకి అది ఇది అని ఎక్స్పెక్ట్ చేశారు? నేనైతే ఎప్పుడు అనుకోలేదండి. ఆధిపత్యంలో ఎప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఉండేవి. అలాంటిది ఈ రోజున నారా లోకేష్ గారు విద్యాశాఖగా ఉండి ఆయన తీసుకున్న చొరవ, ఆయన స్కూల్ మీద చూపించిన చొరవ, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, కార్పొరేట్ స్థాయిలో పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి వాళ్ళకి మంచి చదివించి ఇవాళ మంచి గ్రేడ్ లో ఉన్నారండి. బాగా పేద మనుషులు కూడా బడుల్లో వేయాలంటే వాళ్ళకి నాణ్యతమైన చదువు ఉండదని, వాళ్ళు సరిగా చదువు చెప్పరని ఒక అపోహతో వాళ్ళు అప్పులు చేసి మెడలో మంగళసూత్రాలు కూడా తాకాట్లు పెట్టి ప్రైవేట్ స్కూళ్ళలో వేసే వాళ్ళని చూసాము. అలాంటిది ఇవాళ నమ్మకంగా లోకేష్ గారు తీసుకున్న బాధ్యతలను తీసుకొని ప్రభుత్వ పాఠశాల ఈ ప్రైవేట్ పాఠశాల అని చెప్పి ఆశ్చర్యంగా ఉంది. ఇవాళ చూసి కొత్తగా హంగులు గాని, వాళ్ళు మధ్యాహ్నం భోజనం అయితే గాని, వాటర్ స్పెషాలిటీ ఏంటి, టాయిలెట్ స్పెషాలిటీ ఏంటి, అన్ని రకాలుగా వసతులు, హంగులు, కార్పొరేట్ స్థాయి హంగులన్నీ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయి. వాళ్ళు అలాగే చదువుకున్న పిల్లలకు కూడా ఎంతో జాగ్రత్తగా మధ్యాహ్నం భోజనం కానివ్వండి, నాణ్య విద్య అందించడంలో ముందున్నారు. నారా లోకేష్ గారు ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకొని విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ఇది సాధ్యపడిందని నేను నమ్ముతున్నాను.